హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా మన తెలుగింటి ఆవకాయ పచ్చడి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ముందుగా అయితే మనం మ్యాంగోస్ అనేవి తీసుకోవాలండి. పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా, ఆ పచ్చి మామిడికాయలు అనేవి తీసుకోవాలి. ఫ్రెష్గా ఉండాలండి. అవి ఎక్కువ రోజులు అంటే కోసిన తర్వాత ఎక్కువ రోజులు ఉండకూడదు. సో అలా ఫ్రెష్గా ఉన్న మామిడికాయలు అయితే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. టేస్ట్ పచ్చడి కూడా పాడవకుండా చాలా మంచిగా మనం పచ్చడి అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి కావాల్సినవి ఏంటంటే ముందుగా మామిడికాయలు, అలాగే ఉప్పు, తోలు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అంతేకాకుండా పచ్చి కారం అండి. ఆడించి పెట్టుకున్న కారం కాకుండా పచ్చి కారం తీసుకోవాలి. అలాగే వేరుశనగ నూనె కానీ లేదంటే పప్పు నూనె కానీ వాడుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తానండి. ముందుగా మనం ఫ్రెష్ మామిడికాయలు అనేవి తీసుకోవాలి. అవి కూడా పచ్చిగా ఉండాలండి, కొంచెం కూడా ముగ్గకూడదు. సో బాగా పచ్చిగా పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకుని వీటిని కొద్దిగా వాటర్ యాడ్ అంటే క్వాంటిటీకి సరిపడా వాటర్ అనేది తీసుకోవాలి. ఆ వాటర్లో కొంచెం ఉప్పు వేసి ఈ మామిడికాయలని బాగా క్లీన్ చేసుకోవాలండి. జిగురు అనేది ఉంటుంది కదా మామిడికాయలకి, ఆ జిగురు మొత్తం కూడా పోయే వరకు కూడా క్లీన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటిని ఒక ఫ్రెష్ క్లాత్తో తడేమీ లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోండి. కొద్దిసేపు ఆరిన తర్వాత వాటిని ఈ విధంగా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల ఉండే టెంక్ అనేది తీసేసుకొని వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీనిలో మనం తొక్కవలు చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి చిన్న చిన్న పాయలు ఉంటాయి కదా, అవి ఎక్కువ వేసుకోండి, బాగుంటాయి. సో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్ కూడా సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. దీనిలోనే ఆవపిండి అలాగే మెంతిపిండి వేసుకోవాలండి. ఆవపిండి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఆవపిండి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే పచ్చడిలో గుజ్జు అనేది ఎక్కువ ఉంటుంది. సో గ్రేవీనెస్ కోసం సో ఈ ఆవపిండి అనేది ఎక్కువ వేసుకుంటే గ్రేవీ మనకి ఎక్కువ వస్తుందన్నమాట. గుజ్జుగా ఉంటుంది పచ్చడి కూడా. ఎక్కువ అంటే నూనెగా కాకుండా మనం గ్రేవీతో ఎక్కువ తినొచ్చు అనమాట. సో కారం కూడా ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఆవకాయలో కారం బాగుంటుంది కదండి. సో మంచి కారం అనేది ఎంచుకోవాలి. ఈ పచ్చికారమే తీసుకోవాలండి. ఆడించి పెట్టిన కారం అనేది పనిచేయదు. సో అందుకని చెప్పి పచ్చికారం ప్యాకెట్లు మార్కెట్లో అమ్ముతారు కదా, సో మీకు నచ్చిన ఏదైనా ప్యాకెట్ తీసుకుని మంచిగా ఉండేది, అంటే నిల్వ ప్యాకెట్లు కాకుండా అన్నీ ఫ్రెష్గా ఉండేవి తీసుకోవాలి. సో ఈ విధంగా మనం ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి రెబ్బలు, యాడ్ చేసిన నూనె, ఇది మొత్తం కూడా ఈ ముక్కలకి పట్టినంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం జార్లో కానీ, అంటే జాడీలు ఉంటాయి కదండి, జాడీలో కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ ఈ కలుపుకున్న ముక్కలన్నింటినీ కూడా దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం పచ్చడి స్టోర్ చేసుకునే డబ్బా కూడా చాలా క్లీన్గా ఉండాలండి, నీట్గా ఉండాలి. అది బాగా వాష్ చేసేసి మంచి ఫ్రెష్ క్లాత్తో తుడుచుకుని ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే ఈ పచ్చడి అనేది దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం పచ్చడిలో కలిపే సాల్ట్ అనేది కొద్దిసేపు ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే తేమ అనేది ఉండకూడదు అనమాట. మనం పట్టే పచ్చడిలో తేమ అనేది తగిలితే బూజు పట్టేస్తుంది. అందుకని చెప్పి ముందుగా మనం సాల్ట్ని కొద్దిసేపు ఎండబెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం పచ్చడి మొత్తం కూడా ఆ ముక్కలన్నింటినీ కూడా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా మనం కలుపుకున్న కళాయిలో గుజ్జు అనేది ఉంటుంది కదా, కారం అవంతా ఉంటుంది కదండి, అది మొత్తం కూడా ఇలా ఆయిల్తో మనం వేసుకొని దీనిలో ముక్కల పైన వేసేసుకోవచ్చు. సో మిగిలిన ఆయిల్ మొత్తాన్ని కూడా ముక్కలు మురిగేంత వరకు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని 3 days పాటు అలా ఉంచేసేయాలి. సో ఈ ఊరగాయ అంటే ముక్క మొత్తం కూడా మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాతే టేస్ట్ అనేది బాగుంటుంది. 3వ రోజున మళ్ళీ ఒకసారి మూత తీసి మనం పచ్చడి మొత్తాన్ని కూడా అడుగు నుంచి కదుపుకోవాలి. సో ముక్క మొత్తం మగ్గిందా లేదా, ఏమైనా బూజు పట్టిందా, ఎలా ఉందనేది మొత్తం చెక్ చేసుకోవాలి. పచ్చడి అనేది టేస్ట్ ఎలా వచ్చిందనేది. సో 3వ రోజున ఓపెన్ చేసి చూస్తే ఇలా వచ్చిందండి. ముక్క అయితే కూడా చాలా మెత్తగా మగ్గిపోయింది. మాకేంటంటే పచ్చడిలో కొంచెం సాల్ట్ అనేది తక్కువ అనిపించింది. అందుకని చెప్పి మళ్ళీ నేను సాల్ట్ని ఎండలో ఎండబెట్టుకుని ఆ తర్వాత కొంచెం కలుపుకున్నాను. సో 3rd డేకి ఇలా ముక్క మొత్తం కూడా మెత్తగా మగ్గిపోయిందండి. మీకు కనిపిస్తుంది కదా, వెల్లుల్లిపాయ కానీ మామిడికాయ ముక్క కానీ చూడండి ఎంత మెత్తగా అయిపోయాయో. సో మీరు ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇలా ఎండలో ఎండబెట్టుకుని సాల్ట్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆయిల్ మాత్రం ముక్కలు ములిగేంత వరకు ఎక్కువగా ఉండాలి. అలాగే నేను చూసారా ఈ విధంగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసేసాను అనమాట. సో మొత్తం అడుగు నుంచి కూడా ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలి. బాగా ఎక్కువగా మ్యాష్ చేసేయకూడదు ముక్కల్ని, పైన కొంచెం అలా తిప్పుతూ ఇలా కలిపేసుకోవాలండి. అంతే. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.